ప్రసంగం చేసే ముందు నేను తెలుగులో చిన్నగా ఒక సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే టైం సేవ్ చేయాలని చెప్పి. దెబ్బ 60 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక 40 కిలోమీటర్ దూరంలో చిన్న ఊగిరిలో నేను పుట్టిన వ్యక్తి. ఇక్కడ ఇలాగా ఒక కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్ జరిగేదానికి దేవుడు ఎంత పెద్ద స్థలం మనకి దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంతో దేవుని కృతజ్ఞతతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 60 సంవత్సరాల ముందు చిన్న ఊగిరాలని చెప్పి ఊర్లో నేను పుట్టినవాడిని. మీకు అందరికీ తెలిసిన చాలామంది పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి తెలియదు. ఈ ప్రాంతం అంతా ముందు రోజుల్లో అందరు పరిశుద్ధులు నడిచి సేవ చేసిన చోట. విశేషంగా విజయవాడ నుంచి గుంటూరు వైపు పాస్టర్ కేసీ వర్గీస్ గారు సేవ చేశారు. ఇటీవల వచ్చింది పాస్టర్ జాయ్ థామస్ గారు. ఎందుకంటే 2012లో పాస్టర్ జాయ్ థామస్ గారిని కలిసి మాట్లాడాను. అప్పుడు చివరిగా చనిపోయే ముందు అప్పుడు వివరాలని ఇంకా స్పష్టంగా చెప్పారు. చిన్న వగిరేల అప్పుడు మన సువార్త పాస్టర్ జాయ్ థామస్ గారు ఈ సువార్త ఇక్కడ విజయవాడ నుంచి గుడివాడ వరకు నడుచుకుని వచ్చి మా చిన్న వగిరాల హనుమాన్ జంక్షన్ పక్కన ఉన్న చిన్న వగిరాల్లో వారికి అలా వచ్చి నడుచుకుంటూ వచ్చి సేవ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు మనకి ఇక్కడ టీపీఎం సంఘమే సిపిఎం సంఘమే లేదు ఆ రోజుల్లో. అప్పుడు మా గ్రాండ్ ఫాదర్ సిఎస్ఏ స్కూల్ హెడ్ మాస్టర్, ఆ విలేజ్లో ఒక సిఎస్ఏ సంఘం ఉంది. ఆ రోజుల్లో ఒక్కొక్క గ్రామానికి ఒక సిఎస్ఏ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో సంఘము. అప్పుడు మా గ్రాండ్ ఫాదరు ఆ హెడ్ మాస్టరు ప్లస్ ఆ సంఘానికి ప్రసంగియుడు. అలాగే 4 గ్రామాలు ఉండ పాస్టర్ జాయ్ థామస్ గారు సిఎస్ఏ స్కూల్ హెడ్ మాస్టర్స్కి 4 మంది నీటి బాప్తిజంకి సిద్ధపరిచారు. దాంట్లో మా గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ తెలుగులో ఏమంటారంటే తాతయ్య 4 సిఎస్ఏ స్కూల్ హెడ్ మాస్టర్స్ పాస్టర్ జాయ్ థామస్ గారు సువార్త చెప్పడం ద్వారా అక్కడ అక్కడ రక్షణ పొందారు. ఫస్ట్ బాప్తిజం తీసిన 4 మంది ఆ చిన్న వగరేలో చెరువు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఆ చెరువులో బాప్తిజం తీసుకున్నారు. ఆ గ్రామంలో ఆ రోజులో నేను చెప్పే 75 ఆ సమయంలో మన డిప్యూటీ చీఫ్ పాస్టర్ సీజనాయ్ గారు అక్కడ వచ్చి ఒక పెళ్లి నడిపించారు. ఒక ఇల్లు ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు ప్రతిష్ఠ చేసిన విశ్వాసి అమ్మేశారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ అక్కడ ఉంది చిన్న వగిరేలో. డిప్యూటీ చీఫ్ పాస్టర్ గారు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. అప్పుడు స్టార్టింగ్లో చూస్తే మా తాతగారి ఇంట్లోనే సేవకులందరూ ఉండి అక్కడ నివాసం చేసి సేవ చేశారు. ఫస్ట్ ఫైతం గుడివాడ మచిలీపట్నం ఇటువైపు స్టార్ట్ అయింది. దాని తర్వాతే మిగతా ఫైతమ్స్ అని విశ్వాస గృహం. చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఆ రోజుల్లో మన పాస్టర్ జాయ్ థామస్ కానీ పాస్టర్ అరుల్ దాస్, పాస్టర్ రజల్ రోస్, ఎంజే మాథ్యూ పాస్టర్, సిజే మాథ్యూ పాస్టర్, పాతోళ్ళు రోసమ్మ, మరియమ్మ, ఇలాగా పెద్ద పాతోళ్ళు వీళ్ళందరూ ఇక్కడ గ్రామాల్లో నడిచి బురదలో అక్కడ చిన్న ఊగిరాల వెనకాల ఒక కాలం ఉంది. ఆ కాలం నీళ్ళు నిండి ఉంటే వాళ్ళు దాటితే షార్ట్ కట్ త్వరగా వెళ్ళిపోవచ్చు. ఆ బురదలో ఆ నీళ్ళల్లో దాటుకుని వాళ్ళు సేవ చేసిన దినాలు ఉన్నాయి ఆ నీళ్ళలో. అది నేను చెప్పాల్సిన కోరుకునే చాలా కార్యాలు ఉన్నాయి. నాకు ఎందుకు సంతోషం అంటే ఇక్కడ నాలాగా చిన్న పేదవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు. మేము కూడా ఒక చిన్న గ్రామాల్లో పుట్టిన వాళ్ళే. ఆ పుట్టిన తర్వాత నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కట్టారు. ఫస్ట్ సిపిఎం మ్యారేజ్ మా అమ్మ నాన్నగారికి జరిగింది పూర్ణపేట పెజనపేటలో. ఫస్ట్ సిపిఎం 65లో ఫిబ్రవరి 28 ఫస్ట్ సిపిఎం. దాంట్లో మొదటి ఫలం నేను మా చెల్లి సేవలో వచ్చేదాన్ని దేవుడు సహాయం చేశారు. అప్పుడు చెప్పేది ఏంటంటే దేవుడు మమ్మల్ని చెన్నైకి తీసుకెళ్ళి, నాన్నగారు డిఫెన్స్ ఎంప్లాయ్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి పుట్టింది ఇక్కడ కానీ పెరిగిందంతా చెన్నై. దాని తర్వాత సేవకి 90 సంవత్సరాలు
1990లో నేను సేవకు వచ్చేదానికి సహాయం చేశారు. దాదాపు 35 సంవత్సరాలు సేవ చేసేదానికి సహాయం చేశాను. అంటే నాకు తెలుగు ఎందుకు సరిగా రాదంటే, ఎక్కువగా నేను ఇంగ్లీష్ హిందీ మీడియంలో చదివాను, హిందీ అండ్ ఇంగ్లీష్. అందుకనే ఎక్కువగా నేను ఒక 18 సంవత్సరాలు నేను బాంబే సెంట్రల్లో సేవ చేసిన తర్వాత దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్ నుంచి వదిలి సికింద్రాబాద్కి వచ్చి, సికింద్రాబాద్లో నుంచి నాగ్పూర్, ఢిల్లీ ఇలాంటి ఇప్పుడు నేను తిరుపతి సెంటర్లో సేవ చేస్తున్నాను. అందుకనే నా తెలుగు అంత స్పష్టంగా లేకపోతే కూడా క్షమించండి. ఇప్పుడు నేను ముందు అసలు ప్రసంగం చేసేదాన్ని కూడా వచ్చేది కదా. తిరుపతి సెంటర్లో నేను ఎన్నో 33 సంవత్సరాల తర్వాత తిరుపతి సెంటర్కి వచ్చి సేవ చేసేది నేను తీసుకొచ్చినప్పుడు నాకు తెలుగు కూడా సరిగా రాదు. అయినా కూడా దేవుడు కృప ఇచ్చారు మాట్లాడేదానికి. ట్రాన్స్లేషన్ దొరికి చాలా కష్టం. అందుకని నేను సగం ఇంగ్లీష్ లేకపోతే సగం తెలుగులో నేను ప్రసంగాలు చేస్తున్నాను. సరేండి, టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి కృప్తిగా పోయిన సంవత్సరం నేను రావాలనుకున్నాను, అయినా రాలేకపోయిన కారణం ఏంటంటే, నాకు కరెక్ట్గా డిసెంబర్ నెలలో చికెన్ కొని వచ్చే 4 నెలలో బెడ్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకని నేను రాలేకపోయాను. అందుకని ఇప్పుడు వచ్చి ఇలాంటి పెద్ద ఒక కన్వెన్షన్ గ్రౌండ్, నేను పుట్టిన ఒక 40 కిలోమీటర్ దూరంలో ఇలాంటి ఒక గ్రౌండ్ దేవుడు మనకు సిద్ధపరిచారు కదా అని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు నాలో 35 సంవత్సరాలు ఈ సేవలో ఉండి దేవుడు కృప ఇచ్చి ఈ సేవ చేసేదానికి దేవుడు సహాయం చేశారు. అన్నిటికీ దేవుని కృతజ్ఞతతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. That the Lord should speak to us this morning, therefore let us praise God. ఈ ఉదయ కాలమందు ప్రభువు మనతో మాట్లాడినట్లుగా దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah.